దేశ ఇంధన భవిష్యత్తును మలుపు తిప్పేలా భారత్ ఒక భారీ చమురు సహజ వాయువు నిక్షేపాల అన్వేషణకు తెరతీసింది. తూర్పు తీరంలో కొన్ని వేల కిలోమీటర్ల లైన్ మేర ఇంధన నిల్వల కోసం అన్వేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర గర్భాన్ని జల్లెడపట్టనుంది. బంగాళాఖాతం సముద్ర గర్భంలోని ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసింది. సాంకేతిక భాషలో ఈ ప్రాజెక్టును 2D బ్రాండ్బ్యాడ్ మెరైన్ సీస్మిక్ అండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ డేటా అక్విజిషన్ గా పిలుస్తారు. ఈ నెల 14న ఇందుకోసం బిడ్లను ఆహ్వానించారు. ఈ సర్వే పరిధి అత్యంత భారీగా ఉండనుంది. బెంగాల్ పూర్నియా మహానది పరిధిలో 45,000 లైన్ కిలోమీటర్లు, అండమాన్ బేసిన్లో 43, కృష్ణా గోదావరి బేసిన్లో 43, కావేరీ బేసిన్లో 30,000 లైన్ కిలోమీటర్ల మేర అండర్ వాటర్ స్కానింగ్ జరగనుంది. 2 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతోంది. ఇప్పటి వరకు ముంబై హైవే వంటి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరంలో అన్వేషణ చాలా తక్కువగా జరిగింది. మయన్మార్, ఇండోనేషియా గ్యాస్ క్షేత్రాలకు సమాంతరంగా ఉండే అండమాన్ బేసిన్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ప్రపంచ ఇంధన పరిస్థితులు మారుతున్న వేళ భారత్ చేపడుతున్న ఈ చమురు వేట అత్యంత కీలకం కానుంది. దేశ ఇంధన భద్రతను సుస్థిరం చేసే దిశగా ముందడుగు పడనుంది.